ఢిల్లీలోనే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి కాసేపట్లో అమిత్ షాతో సమావేశం. మధ్యాహ్నం 1:30కు మోడీతో భేటీ. పలు కీలక అంశాలను ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్న సీఎం. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన. ప్రధాని మోడీతో భేటీ. రాష్ట్రంలో పరిస్థితులు, కేంద్ర సహకారంపై చర్చ. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. గంజాయి నియంత్రణపై చర్చించనున్న కమిటీ. మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మీటింగ్. హాజరు కానున్న మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి. విజయవాడలో ప్రభుత్వ ఫాయిల్స్ దహనం కేసుపై పోలీసుల ఫోకస్. నిన్న రాత్రి పెద్దపులిపాక సమీపంలో కరకట్టపై ఫాయిల్స్ దగ్ధం. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు. పీసీపీలో అటెండర్గా పనిచేస్తున్న నాగరాజు, డ్రైవర్ రూపేంద్రగా గుర్తింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు. కీలకంగా వ్యవహరించిన నవీన్ రావు. హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన పోలీసులు. ప్రభాకర్ రావు, శ్రవణ్ల పాస్పోర్టుల జప్తునకు ప్రతిపాదన. పత్రికల్లో వచ్చిన కథనాలతో సుమోటోగా హైకోర్టులో విచారణ. టార్చ్ లైట్ వెలుతురులో గర్భిణికి ఆపరేషన్. రాత్రి 3 గంటలు విద్యుత్ లేక రోగుల అవస్థలు. మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రిలో ఘటన. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన. 2 కుమారులతో కలిసి అశ్విని ధర్నా. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపణ. న్యాయం చేయాలని డిమాండ్. అన్నవరం దేవస్థానం వేద పాఠశాలను కొన్ని రోజులు మూసివేయాలని నిర్ణయం. స్కూల్లో శానిటేషన్ పనులు చేపట్టిన అధికారులు. నిన్న ఫుడ్ పాయిజన్ కారణంగా 36 మందికి అస్వస్థత. జార్ఖండ్ సీఎంగా 3వసారి పగ్గాలు చేపట్టనున్న హేమంత్ సోరెన్. సీఎం పదవికి రాజీనామా చేసిన చంపాయ్ సోరెన్. గవర్నర్ రాధాకృష్ణన్కు రాజీనామా సమర్పణ. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేసిన హేమంత్. మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం. పలుచోట్ల వెలుగు చూసిన కేసులు. కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ. అసోంను ముంచెత్తిన వరదలు. నాగోన్లో జలమయమైన రోడ్లు. పడవలలోనే జనం ప్రయాణం. వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలింపు. ఢిల్లీ కౌలాస్ ఏరియాలో అగ్ని ప్రమాదం. ఓ ఇంట్లో చెలరేగిన మంటలు. అగ్ని కీలల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,090. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 67,000. తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 16 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,32,00,000.